హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం ఫాస్టింగ్ గురించి మాట్లాడదామండి. ఫాస్టింగ్ గురించి మొన్న షార్ట్ వీడియో చేసినాను కదా, ఎన్ని రోజు ఫాస్టింగ్ చేస్తే ఏమేమి ఉపయోగాలు ఉంటాయి అనేది. ఈరోజు మనం ఫాస్టింగ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందామండి. ఒకవేళ మనం 24 అవర్స్ అంటే ఒక రోజంతా ఫాస్టింగ్ ఉన్నామనుకోండి, మన బాడీలో ఏమేమి మార్పులు అనేది జరుగుతాయి. ఒకవేళ మనం 24 అవర్స్ ఫాస్టింగ్ చేసినాం అనుకోండి, మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా సెట్ అయిపోతుంది. కొంతవరకు డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ అనేది దొరుకుతుంది. ఓన్గా రిపేర్ కావడానికి అనేది టైం దొరుకుతుందండి. డైజెస్టివ్ సిస్టమ్ అంటే మన పేగులు, పొట్ట, ఇంకా ఇది లివరు, ఇంకా స్ప్లీను, ఇంకా స్టమక్, ఇవన్నీ కూడా రెస్ట్లోకి వెళ్ళిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో, అంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి 3 కన్నా ఎక్కువ ఉండకూడదు. 3 కన్నా ఎక్కువ ఉందంటే వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో వచ్చినారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్తో ఏమేమి జబ్బులు వస్తాయంటే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఇంకా మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ట్రైగ్లిసరైడ్స్ అనేది పెరుగుతాయి, మంచి కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతాయి, చెడు కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు సెట్ కావాలంటే ఫాస్టింగ్లోకి వెళ్తే ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయండి. ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. ఇంకా మూడవది ఏంటంటే ఆటోఫేజీ అనేది జస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆటోఫేజీ అంటే ఏంది, మన సెల్ ఏదైతే ఉన్నాయో అవే తినేస్తాయి. కాబట్టి ఈ ఆటోఫేజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ కాలంలో క్యాన్సర్ అనేది చాలా వరకు పెరుగుతుంది. కాబట్టి ఈ ఆటోఫేజీలో మన సెల్స్ అంటే ఈ క్యాన్సర్ సెల్స్ అనేది మొత్తం కరిగిపోతాయి. బాడీలో క్యాన్సర్ సెల్స్ అనేదే ఉండవు. కాబట్టి ఈ ఆటోఫేజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో సెల్ రిపేర్ కూడా అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా వస్తువులు ఎట్లా చినిగిపోయినా, తునిగిపోయినా ఎట్లా అయితే మనం బయట రిపేర్ చేసుకుంటుంటామో బాడీ అనేది అట్లా లోపల రిపేర్ చేసుకుంటుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం 1 డే అంతా ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి క్యాలరీస్ ఆ రోజు డెఫిషియట్ ఉంటుంది. కాబట్టి కొంతవరకు 1/2 kg నుంచి మీరు 1 kg బరువు తగ్గినట్ట మీకు రిపోర్ట్లో వస్తుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు మెంటల్ క్లియారిటీ వస్తుంది. ఎందుకంటే షుగర్ లెవెల్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంటాయి కదా, ఇక్కడ షుగర్ లెవెల్స్ అనేది స్టేబుల్గా ఉంటాయి. కాబట్టి ఒక మెంటల్ క్లియారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు సెకండ్ డే అంటే 2 days ఫాస్టింగ్ చేసినారనుకోండి, 48 hours ఫాస్టింగ్ చేస్తే మీ బాడీలో ఏం మార్పు జరుగుతుందంటే, ఇప్పుడు మీ స్టోర్లో ఉండేది ఫ్యాట్ ఏదైతే ఉంటుందో గ్లైకోజన్ రూపంలో ఏం తినడం లేదు. కాబట్టి మనకు బలం కావాలి, ఏదైనా పని చేయడానికి అంటే ఫ్యూయల్ కావాలంటే ఆ ఫ్యూయల్లో కన్వర్ట్ కావాలంటే ఆ ఫ్యాట్ బర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి సెకండ్ డే నుంచి ఫ్యాట్ బర్న్ స్టార్ట్ అవుతుంటుంది. ఫస్ట్ డే కొంతవరకు ఉంటుంది, సెకండ్ డే నుంచి బాగా ఫ్యాట్ బర్న్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకా మీ బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, అంటే వాపు ఏదైనా ఉందనుకోండి, అది చాలా వరకు తగ్గిపోతుందండి. ఇంకా మీకు బాడీ ఆటోఫేజీ ఏదైతే స్టార్ట్ అయిందో ఫస్ట్ డే ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుందండి. ఏమేమి రిపేర్స్ ఉంటాయో అది అంతా బాడీలో స్టార్ట్ అవుతుంటుంది. ఇంకా థర్డ్ డే ఒకవేళ మీరు 3 days ఫాస్టింగ్ చేసినారనుకోండి, మీకు ఇమ్యూనిటీ లెవెల్ అనేది పెరుగుతాయి. ఇంకా మీ మెటాబాలిజం సెట్ అవుతుంది. అంటే మెటాబాలిజం హైపోథైరాయిడిజం పేషెంట్లో మెటాబాలిజం చాలా స్లో అయి ఉంటుంది. అంటే మెటాబాలిజం అంటే ఏంది, మీ బాడీది ఫంక్షనింగ్. అంటే ఒక బండి ఉందనుకోండి, దానికి రిపేర్ వస్తే స్లోగా నడుస్తుంది. ఒకవేళ దాంట్లో బాగా అన్ని అవయవాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, ఆ బండి ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్కి మనం ఎంత తొక్కితే అంత బాగా వెళ్తుంది, ఎంత స్లో చేస్తే స్లో అవుతుంటుంది. కాబట్టి మనకు మెటాబాలిజం ఏ రేటుకి కావాలో ఆ రేటుకి మన బాడీది మిషన్ అనేది సెట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది డీటాక్సిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన బాడీలో ఏమైనా మలినాలు ఉన్నాయనుకోండి, అది మొత్తం అనేది క్లియర్ అయిపోతుంటుంది. కానీ ఇవన్నీ మీరు ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా వాటర్ అనేది తీసుకోవాలి. ఇంకా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కాకూడదు అంటే ఎలక్ట్రోలైట్ పౌడర్ వాటర్లో కలిపేసి ఇంకా కొంచెం సాల్ట్ కలిపి తీసుకుంటే మీకు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది రాదు, ఎక్కువగా నీరసం అనేది రాదు. కాబట్టి మీరు ఇట్లా ఫాస్టింగ్ అనేది చేయాలి. వాటర్ కూడా లేకుండా అనేది ఫాస్టింగ్ అనేది చేయకూడదండి. ఇది వాటర్ తీసుకొని ఫాస్టింగ్ చేస్తే చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ లెవెల్ అనేది పెరుగుతుంది, మెటాబాలిజం అనేది పెరుగుతుంది, డీటాక్సిఫికేషన్ అవుతుంది, ఇంకా ఆటోఫేజీ లెవెల్ అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు మీరు 3 రోజుల కన్నా ఇంకా ఎక్కువ ఫాస్టింగ్ చేసినారనుకోండి, ఒకవేళ 7 days చేస్తే మాత్రం మీ క్యాన్సర్ సెల్స్ మొత్తం బాడీలో కూడా మొత్తం
కరిగిపోయి ఉంటాయి. ఇంకా మీకు స్పిరిచువాలిటీకి ప్రాక్టీస్ చేయాలనుకోండి, మీకు మెడిటేషన్ కానీ స్పిరిచువల్ ఏదైనా సిస్టమ్కి వెళ్ళాలనుకోండి, మీరు మొత్తం ఫాస్టింగ్ చేసినారనుకోండి, ఆ స్పిరిచువాలిటీకి ఆ బాడీ అనేది సెట్ అయిపోతుంది. ఇంకా మీ లాంగిటివిటీ అంటే మీ ఏజ్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇట్లా మీరు ఫాస్టింగ్ చేసి చాలా వరకు మీ జబ్బుల్ని నయం చేసుకోవచ్చు. ఇంకా మీ లైఫ్ స్పాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ క్యాన్సర్ ఇది ఏదైతే భయపెడుతుందో ఈ క్యాన్సర్ని కూడా మీరు 7 డేస్లో మొత్తం కరిగించవచ్చు. కాబట్టి క్యాన్సర్ వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడేటి కన్నా ముందు జాగ్రత్తగా ఒకవేళ 7 డేస్ మీరు ఫాస్టింగ్ చేసినారనుకోండి, ఇది సరిపోతుంది. ఒకవేళ మీకు భయం ఉంది, ఫాస్టింగ్ చేయడానికి నాకు భయం ఉంది, నేను ఇంట్లో చేయలేను, డాక్టర్ సూపర్విజన్లోనే నేను ఖచ్చితంగా ఫాస్టింగ్ చేయాలంటే హాస్పిటల్స్ ఉన్నాయని అక్కడ అడ్మిట్ అయ్యి మీరు 7 డేస్ మీకు డైలీ బ్లడ్ టెస్ట్ చేస్తుంటారు, పిహెచ్ లెవెల్ చెక్ చేస్తుంటారు. అవన్నీ చేస్తూ కూడా మీరు అబ్జర్వేషన్లో ఉండి కూడా మీరు ఫాస్టింగ్ చేయొచ్చు. మీ జబ్బుల్ని అన్నిటికీ కూడా నయం చేసుకోవచ్చండి. ఈ ఫాస్టింగ్ అనేది ఎవరు చేయకూడదు అంటే ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారో, చిన్నపిల్లలు ఉన్నారో, ఇంకా అడోల్సెన్స్ ఏజ్ వచ్చినారో వాళ్ళు ఈ ఫాస్టింగ్ అనేది చేయకూడదు. ఎవరికి అయితే ఈటింగ్ డిజార్డర్స్ ఉందో, నిమిషం తినేది లేకపోతే గంటకు ఒకసారి తినేది అలవాటు ఉందో వాళ్ళు కూడా ఫాస్టింగ్ చేయకూడదు అండి. ఇంకా ఎవరికైతే క్రానిక్ డిసీజ్ చాలా రోజుల నుంచి జబ్బులు ఉన్నాయో వాళ్ళు కూడా చేయకపోవడమే మంచిది. ఎవరికైతే బీపీ, షుగర్ ఇవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు డాక్టర్ సూపర్విజన్లో మీరు ఈ ఫాస్టింగ్ అనేది చేయొచ్చు. కాబట్టి ఈ ఫాస్టింగ్తో ఎన్ని జబ్బులు మీరు తగ్గించుకోవచ్చు చూడండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇది చేయండి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.